నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. అమెరికాలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ డే 1 7వ గ్లోబల్ కన్వెన్షన్ వేడుకలు ఈ నెల 4న గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. ఈ వేడుక జూలై 6 వరకు జరగనున్నాయి. ఈ ఈవెంట్లో మొదటి రోజు తారలు సందడి చేశారు. ఎన్ఆర్ఐవిఏ ప్రెసిడెంట్ శ్రీనివాస పందిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికాలోని సెయింట్ లూయిస్ కన్వెన్షన్ కాంప్లెక్స్ వేదిక అయ్యింది. పలు సాంస్కృతిక నృత్యాలు, సింగర్లు కూడా తెలుగు పాటలను పాడి అందరినీ ఆకట్టుకున్నారు. తొలి రోజు సినీ నటి లయ, కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్, బిగ్ బాస్ స్టార్స్ అమర్దీప్, అరియానా గ్లోరీ, రతికా రోజ్, యాంకర్ రీతు, భిక్ష నాయక్, రోపో గణేశన్, మిమిక్రీ జితేందర్, వెంకీ మంకీలు అతిథులుగా విచ్చేసి కార్యక్రమానికి మరింత జోష్ను తీసుకొచ్చారు. అనంతరం ఎన్ఆర్ఐవిఏ సందడి శ్రీనివాస పందిరి, కన్వీనర్ ఎల్ఎన్ రావు, కో కన్వీనర్ గుంటూరు వంశీ, సెక్రటరీ పనీషా కోడూరి, కోశాధికారి శేఖర్ పెర్లా, గత కార్యవర్గ సభ్యులని, వ్యవస్థాపకులు, మాజీ చైర్మన్లు, డైరెక్టర్ల బోర్డు, ధర్మకర్తల మండలి అందరినీ వేదిక మీదకి ఆహ్వానించి పేరు పేరున సత్కరించారు. ఈ ఈవెంట్లో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ కోడకండ్ల మరియు కూచిపూడి ఘట్టం సుజాత వింజమూరి కలిసి రూపొందించిన నృత్య రూపకం అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి బ్యాలెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక రెండవ రోజుకు ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. పలువురు సింగర్లు తెలుగు గీతాలను ఆలపించనున్నారు. ఈ ఈవెంట్ చివరి రోజు అంటే జూలై 6న గురుదేవ్ శ్రీ కొన్ని సందేశాలను పంచుకోనుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మొదటి రోజు ఈవెంట్ ముగింపు సమయంలో కమ్యూనిటీ సర్వీస్ విభాగంలో ఎన్ఆర్ఐవిఏ బోస్టన్ చాప్టర్ నుంచి దివాకర్ జంధ్యం అవార్డు ప్రదానం చేశారు. సినీ నటి లయ, బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్దీప్ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇలా మొదటి రోజు ఎన్ఆర్ఐవిఏ సక్సెస్ఫుల్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐవిఏ ప్రెసిడెంట్ శ్రీనివాస పందిరి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.